మాట వెళ్దాం. యోసేపు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉండును. ఇది మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానం, మొదటి వాగ్దానం కదా మనం ధ్యానిస్తున్నాం. దేవుడి చిత్తమైతే వచ్చే వారం రెండవ వాగ్దానం కోసం విందాం. ఈ మొదటి వాగ్దానాన్ని మనం 3 వారాలు ధ్యానించాం. ఇది 4వ వారమా? 3 వారాలు ధ్యానిస్తూ వచ్చాం కదా. ఈరోజు మనం నడుచు మార్గం అంతటిలో మన దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే తోడుగా ఉన్నాడు కనుక మనం ఆయనకి ఏం చేసాం? ఆరాధిస్తూ వచ్చాం. మన ఆరాధనలో చూసినటువంటి విషయం ఏంటి అంటే మన దేవుడైనటువంటి యెహోవా మనకి తోడై ఉండుటను బట్టి మనం నడిచే మార్గం ఎలాంటిదో ఆ మార్గంలో ఆయన మనకి ఏం చేస్తాడు అన్నది మనము కదా. మనం నడిచిన మార్గం ఎలాంటిది? అరణ్య మార్గం కదా. దాంట్లో ప్రాముఖ్యంగా మనం చూస్తూ వచ్చాం అరణ్య మార్గం. ఈ అరణ్య మార్గంలో ఆయన మనకి ఏం చేశాడంటే 5 విషయాలు చూసాడు. 1 కాపాడాడు, 2 పోషించాడు, 3 సూచక్రియలు చేశాడు, 4 విజయం ఇచ్చాడు, 5వదిగా ఏది కూడా మనకి తక్కువ కాకుండా చేశాడు కదా. తక్కువ లేకుండా చేశాడు. 5 విషయాలు చూసాం. ఇప్పుడు మనము ఎలా నడుచుకుంటే దేవుడు మనకి తోడై ఉంటాడు అన్నది మనం చూద్దాం. ఎలా నడుచుకుంటే దేవుడు మనకి తోడై కదా. మనం నడుచు మార్గం అంతట్లో ఆయన మనకు తోడై ఉన్నాడు. అయితే మన మార్గంలో మనం ఎలా నడుచుకోవాలి కదా. ఇప్పుడు మనం ఎలా నడుచుకుంటే దేవుడు తోడై ఉంటాడు అని మనం చూస్తే చాలా విషయాలు ఇక్కడ ఏముంది అంటే ఇవన్నీ చూస్తే సమయం చాలా ఇది పెద్ద సబ్జెక్టు. దీనికోసం మనం చాలా నెలలు ధ్యానించవచ్చు ఈ మాట కానీ ఇప్పటికే 3 వారాలు అయింది. 3 వారాలే మనకి కొంచెం బోర్ అనిపిస్తుంది కదా. దీనికోసం ధ్యానిస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. మనం చూసాం కదా అరణ్య మార్గం, ఇంకొక మార్గం కోసం చూస్తాం కదా. ఆ యొక్క ఈ మార్గాల్లో ఆయన మనకి ఏం చేశాడు అన్నది మనం చూడగలం చాలా విషయాలు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మరి దేవుడి యొక్క వాక్యంలో చూస్తే పౌలు గారు అన్నారు ఒక మాట. ఏమన్నారు? ఎబెసీయులకు రాసిన పత్రిక 5:1 అన్నాడు ఒక మంచి మాట. ఎబెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొని. ఏం చేయాలి? మనము దేవుణ్ణి పోలి అంటే ప్రభువుని పోలి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి కదా. 2 ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక ముందే ఉంటుంది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి అంటున్నారు. ఎవరు మాట? పౌలు గారు. పౌలు ఎవరు? దేవుని సేవకుడు. ఎవరితో చెప్తాడు ఈ మాట? సంఘము కదా. అంటే రెండవదిగా దైవజనుని పోలి నడుచుకోవాలి. దైవజనుని పోలి అంటే దైవజనుడు మాదిరి ఉంటే పర్వాలేదు, మాదిరి లేకపోతే అలా నడుస్తున్నాను అన్నది లేదు. కొన్ని మాదిరి కదా పోలి నడుచుకోవాలి. తర్వాత రండి దశ 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ మాట. 3:9 మీరు మమ్మల్ని పోలి నడుచుకోవడం వల్లని మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. ఇక్కడ చక్కగా రాబడింది. దేవుని ప్రజల పోలి మనం నడుచుకోవాలి. ఇక్కడ పౌలు ఒక్కడే చెప్పలేదు కదా. మమ్మును పోలి అంటే కొంతమంది యాడ్ అయ్యారు. అంటే దేవుని ప్రజలు పోలి నడుచుకోవాలి. దేవుని ప్రజలు ఎలా నడుస్తున్నారు అది చూసి మనం కూడా ఏం చేయాలి? ఎవరెవరు నాకేంటి అనడం లేదు.
దేవుని ప్రజలు ఎలా నడుస్తున్నారో చూసి మనం అలా నడుచుకోవాలి. ఒకటి, దేవుని పోలి నడుచుకోవాలి. రెండు, దేవుని సేవకుని పోలి నడుచుకోవాలి. మూడు, దేవుని ప్రజలు పోలి నడుచుకోవాలి. నాలుగు, రండి దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఇదే దశలో దశ మొదటి పత్రికలో ఉంటాయి చూడండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 వచ్చిన అనుకుంటా. రెండవ పత్రిక చూడండి. రెండవ పత్రిక అయితే అవును సహోదరులారా, ఈ యోదయలో క్రీస్తు యేసునందు ఉన్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారు. అదే చదవండి. చదవరా? చదవండి. అవును సహోదరులారా, రెఫరెన్స్ చెప్పరా? 14 ఓకే, 2:14 క్షమించే 2:14. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునే వారైతే చాలు. ఇది చూస్తే నాలుగవదిగా దేవుని సంఘాన్ని పోలి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఎవరు పోలి? దేవుని సంఘమును పోలి మనం నడుచుకోవాలి. దేవుని సంఘమును పోలి. ఇక 5వ ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం. సమయం లేదు కనుక నేను మామూలు చదివించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. 4వ అధ్యాయము 11 వచనం. 6:11. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. చూడండి, ఎలా నడుచుకోవాలి మనము? వాగ్దానమును స్వతంత్రించుకుని వారి పోలి మనం ఏం చేయాలి? అంటే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిందా? ఆ వాగ్దానాన్ని కొంతమంది ఏం చేస్తున్నారు? స్వతంత్రించుకుంటున్నారు కదా. దేవుడు నిన్ను విడువను నిన్ను ఎడబాయి అన్నాడు. అదే వాగ్దానమే. ఆ వాగ్దానం ఎవరు స్వతంత్రించుకుంటారు? ఎవరు? మేమే ఉంది కదా. ఎవరు స్వతంత్రించు? నిన్ను విడువను నిన్ను ఎడబాయి ఎక్కడ ఉంది? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం కదా. నేను విడువను నిన్ను ఎడబాయి. ఎవరికి ఎవరు వాగ్దానం స్వతంత్రించుకుంటారు? ఎవరు? ధనాపేక్ష లేని వారై అని ఉంది కదా. అంటే ఎవరైతే ధనాపేక్ష లేకుండా ఉంటారో వాళ్ళు ఏం చేయగలరు? వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు కదా. ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యం ఏంటి? నువ్వు నడుచు మార్గమందు దేవుని యెహోవా నీకు. అది వాగ్దానమే. ఆ వాగ్దానం ఎవరు స్వతంత్రించుకుంటారో మీరు రాయండి కొన్ని విషయాలు కదా. అలాగే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారి పోలి మనం ఏం చేయాలి? అంటే ఒక వాగ్దానం ఇచ్చాడంటే స్థలం ఉంటుంది దానికి. అంటే ఇది చేయను దానికి చేస్తారు. అంటే అది ఎవరైతే చేస్తారో వారికి ఆ వాగ్దానం దేవుడు ఏం చేస్తుంటాడు? నెరవేరుస్తాడు. కనుక ఆ వాగ్దానాన్ని ఎవరి జీవితంలో నెరవేరిందో వారిని పోలి మనం ఏం చేయాలి? అంటే వారు ఇలా నడుచుకున్నారు, ఇలా జీవించారు, కాబట్టి వాగ్దానం నెరవేరింది, నేను కూడా ఇలా జీవించాలి అని ఏం చేయాలి? మనం వారి పోలి 5 విషయాలు వచ్చినాయి కదా. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మెట్టుకు మనం ఎలా నడుచుకోకూడదు, ఎలా నడుచుకోవాలి? రెండు చూస్తున్నాను నేను త్వరగా, సమయం లేదు కనుక. రెండు విషయాలు ఏంటి? ఎలా నడుచుకోకూడదు అంటే ఎలా నడవకూడదు, ఎలా నడవాలి. ఈ రెండు ప్రశ్నలకు ఒకే దగ్గర 2 జవాబులు చూపిస్తాను. ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదు, ఎలా నడుచుకోవాలి. మనము ఎలా నడుచుకోకూడదో ఎలా నడుచుకోవాలో అన్నది టూకీకి నేను జ్ఞాపకం చేస్తాను. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఎలా మనం నడవకూడదు, ఎలా నడవాలి, ఎలా నడిస్తే, ఎలా నడవకుండా ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు అని ఆలోచన చేస్తే రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8:12 యోహాను సువార్త. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చాలు, 2 విషయాలు చూసాం. ఎలా నడవకూడదు? మనము చీకటిలో నడవకూడదు కదా. మరి ఎలా నడవాలి? మనము జీవపు వెలుగులో మనం నడవాలి కదా. ఎందుకంటే ఒకప్పుడు మనం ఎవరిని? చీకటి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? వెలుగు సంబంధంగా చేశాడు కదా. చీకటి మనల్ని ఏం జ్ఞాపకం చేస్తుంది? చీకటి ఏం జ్ఞాపకం చేస్తుంది? మనల్ని
పాపము, ఇంకా చూస్తే అజ్ఞానము కదా, ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను ఈ భాగంలో, ఇది వర్తమానంలో మరి ఈ యొక్క రెండే విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి చీకటి, రెండు వెలుగు. మనము చీకటిలో నడవకూడదు, వెలుగులో మనం ఏం చేయాలి? నడవాలి కదా. మనము దేంట్లో నడవకూడదు, దేంట్లో మనం నడవాలో అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దేంట్లో నడవకూడదు, దేంట్లో నడవాలో అన్నది మనం గ్రహించాలి. దేంట్లో నడవకూడదు, చీకట్లో నడవాలి. దేంట్లో నడవాలి? వెలుగులో. మనం ఒకప్పుడు మనం చీకట్లో నడిచినటువంటి ప్రజలము, నడిచిన వారమని మన దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తుంది కదా. ఎఫెసీయుల పత్రికలో మనం ఆ మాటలు చదువుతాం, 5:8 ఉంటుంది కదా. సరిగ్గా మనం ఆలోచన చేస్తే మరి చీకట్లో నడిచిన వారికి గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. ఒకప్పుడు మనం ఎక్కడ నడిచాము? చీకట్లో నడిచాం కదా. ఒకప్పుడు మనం చీకట్లో నడిచాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అరుణోదయ దర్శనముగా వచ్చాడు అని మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది అన్నమాట. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో ఉంటాయి చూడండి. మత్తయి సువార్త 4:16. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి చాలండి. ఎంతో స్పష్టంగా రాకుండా చీకటిలో ఒకప్పుడు నడిచినటువంటి మనము ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మనకి అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట శరణంలో కూడా ఉంటాయి కదా. 9:2 చదవద్దు కానీ 9:2 మనం చదువుతాం. ఇప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకురాబడ్డాము అంటే చీకట్లో నుండి తీసుకురాబడ్డాము, వెలుగులోకి మనం ఏం చేయబడ్డాము? తీసుకురాబడ్డాము. ఈ మాట కూడా మనం మొదటి పేతురు పత్రికలో మనం చదువుతాం, మనకు తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ తీసుకురాబడ్డామంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురాబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వెలుగు అంటే ఆశ్చర్యకరమైన వెలుగు అని మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుదు కానీ కదా. మొదటి పేతురు 2:9 మనం చదువుతాం, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే ఆయన ఏ వెలుగు అంటే నిజమైన వెలుగు అని అంటారు కదా. ఏ వెలుగు? అయినా నిజమైన వెలుగు. నాడం కనిపించడదా? నాడం నిజమైన వెలుగు. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే ఆయన ప్రకాశమానమైన వెలుగు అంటారు కదా. అలాగే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే ఏ వెలుగు అంటే గొప్ప వెలుగు. ఇలా చూసుకుంటూ పోతే ఆయన ఎంతో గొప్ప వెలుగు, ఆశ్చర్యకరమైన ప్రకాశమానమైన నిజమైన వెలుగు. అంటే ఇప్పుడు చీకట్లో నుండి వెలుగులోకి నడిపించినప్పుడు మనం ఎక్కడ నడవాలి? మనము వెలుగులో నడవాలి. చీకట్లో మనం నడవాలా, వెలుగులో మనం నడవాలా అంటే మన వెలుగులో మనం ఏం చేయాలి? నడవాలి కదా. చీకట్లో నడవలేక మనం చదువుకున్న వచ్చిన ప్రకారంగా యోహాను సువార్త కదా, జీవపు వెలుగులో మనం నడవాలి అని అంటున్నాడు. ఒకవేళ మనం చీకట్లో నడుస్తున్నాము అంటే మన కార్యాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? చీకటి కదా. చూడండి ఎలా ఉంటాయి మన కార్యాలు చీకట్లో నడుస్తుంది. చీకట్లో నడిచే వారికి ఉండే లక్షణాలు, చీకట్లో నడిచే వారికి ఉండే గుణాలు మనం చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం 13. అందరితో నాటమాటలు
అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములను పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు మర్యాదకు నడుచుకుందాము. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది కదా. ఈ యొక్క 12, 13 వచనాలను చదువుకున్నట్లయితే ఏముంది? రాత్రి చాలా గడిచి పగలు సుదీర్ఘ మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధం దోపకులను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, తర్వాత కామము, విలాసము, పోకిరీ చేష్టలు, కలహములు, మత్సరములు, ఇవన్నీ కూడా ఏంటి? చీకటిలో చేసే చీకటి సంబంధం చేసే కార్యాలు. అల్లరితో కూడిన ఆటపాటలు కదా. అల్లరితో కూడిన ఆట అనగా సినిమాలు, సీరియళ్ళు, తర్వాత చాలా మనం చూసినట్లయితే విందు విలాసాలు, అల్లరితో కూడిన ఆటపాటలు. మత్తులు మనం తెలుసు రకరకాలు. ఏ మత్తులు? నిద్ర మత్తు, ఇంకా మందు మత్తు, ఇంకా రకరకాల మత్తులు ఉన్నాయి కదా. ఈ మత్తులు మనం ఉండకూడదు. ఎవరు ఈ మత్తులో? చీకట్లో ఉన్నవారు. తర్వాత కామం, తర్వాత విలాసవంతమైన జీవితం కదా. తర్వాత పోకిరీ శాస్త్రం, పోకిరిగా ఉంటారు. తర్వాత కలహానికి ఏం చేస్తారు? తర్వాత అంటే ఒకరు బతికితే ఒకరు. అన్ని రోగముల కంటే భయంకర రోగం నేను చెప్పగలరా కదా? మత్సరం. ఈ రోగం అనేది ఎలాంటిదంటే మనం చనిపోతే శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది, కానీ మన ఎముక మాత్రము కదా మట్టిలో కలదు. ఎముక ఎలా ఉంటుంది? కానీ మత్సరం ఉన్నోడికి ఎముక సైతం ఏం చేస్తుంది? మత్సరం సాగుతుంది కదా. మత్సరం ఎముకలకు బోన్ క్యాన్సర్ ఉంటుంది. మత్సరం ఉన్నోళ్ళకి ఏ క్యాన్సర్ ఉన్నట్లు కనుక ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే వీటి కోసం మన వివరించలేం. కానీ ఈ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయి అంటే మనం ఎక్కడ ఉన్నాము? చీకటి సంబంధులమే. దేవుడు మనకు తోడుగా ఉంటాడా? తోడుగా ఉండడు. మనకి విడిచిపెట్టి వస్తాడు దేవుడు మనకి. కనుక ప్రాముఖ్యంగా ఎవరైనా చూడండి, ఎవరినైనా కదా. కానీ ఈరోజు మన జీవితంలో ఉదాహరణ సౌలు ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశానికి మొట్టమొదటి సౌలు ఏముంది? మత్సరం ఉంది. ఉందో లేదా? చిన్నోడికి ఎంతమేంటి, ఆడికి 10 వేల ఉంది, స్థుతులేంటి, నాకేంటి తక్కువ, రావాల్సింది నేను అని చెప్పి ఆయనకి ఏమొచ్చింది? మత్సరం వచ్చింది. చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టలేదా? విడిచిపెట్టేశాడు దేవుడు. ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా. తర్వాత మనం చూస్తే గొప్ప బలవంతుడు ఎవరు? సంస్థలు ఏముంది? కామం ఉంది కదా. సంస్థలు దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. దేవుడు తోడు వెళ్ళాడు. ఏమైపోయి సంస్థలు దిక్కులేదు. ఎంతమంది చూస్తున్నారు అక్కడ? మనకి సమయం లేదు నేను ఎవరు చెప్పే. కానీ ఈ లక్షణాలు, ఈ గుణాలు మన జీవితంలో ఉంటే మనం చీకట్లో ఉన్నాము అని అర్థం. చీకట్లో ఉన్న వారితో దేవుడు ఉండడు. చీకట్లో ఉన్నవారికి దేవుడు తోడుగా ఉండలేడు. కనుక మనం వెలుగు సంబంధం కనుక వెలుగులోనే మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఎలా నడాలి? మనము వెలుగులో మనము నడాలి. ఒకవేళ చీకట్లో నడిచాము అంటానికి ఈ రుజువులు చూశాము. 1 అల్లరితో కూడిన ఆటపాటలు, 2 మత్తు, 3 కామము, 4 విలాసవంతమైన జీవితము, 5 పోకిరీ శాస్త్రులు, 6 కలహాలు, 7 గుణాలు, 7 లక్షణాలు, 7 దుర్బుద్ధి మన జీవితంలో. ఈ దుర్గుణాలు ఉంటే మనం చీకట్లోనే ఇంకా ఉన్నాము. బైబిల్ ఏముందంటే
మనం చీకట్లోనే ఉండి వెలుగులో ఉన్నాము అనుకున్నటువంటి భ్రమలో ఉంటున్నాం కదా. కానీ ఈ గుడారం జీవితంలో ఉంటే మనం చీకటి సంబంధం. దేవుడు మనతో నడలేడు, దేవుడు మనతో రాడు, దేవుడు మనతో ఉండడు, దేవుడు మనకు తోడుగా ఉండలేడు. కనుక భౌతికంగా నడవడం వలన చాలా మేలు, చాలా ఆశీర్వాదాలు, చాలా దేవుడు ఉన్నాయి భౌతికంగా. ఆత్మీయ మరి భౌతికంగా ఇన్ని మేలు దీవుని నాశనం ఉంటే మరి ఆత్మీయంగా ఎన్ని వేలు ఉంటే ఎన్ని వేలు మనం పొందుకోగలం కదా. భౌతికంగా మనం వాకింగ్ అంటారు కదా, తెల్లవారు వేస్తే సాయంకాలం ఏం చేస్తారు మంది వాకింగ్ చేస్తారు. ఈ వాకింగ్ ఎందుకు చేస్తారు? ఆరోగ్యం కోసం. ఎందుకు తెలుసా? చూడండి నేను చెప్తాను. ఈ వాకింగ్ వల్ల, ఈ నడవడం వలన మనిషికి హార్ట్ అటాక్ రాదంట. ఇది నిపుణులు చెప్పే స్టేట్మెంట్, ఇచ్చే స్టేట్మెంట్. హార్ట్ అటాక్ రాదు వాకింగ్ వల్ల. ఎందుకు? ఒళ్ళు ఏమవుతుంది? కదులుతుంది. తర్వాత ఈ బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏమవుతుంది? కరిగిపోతుంది. హార్ట్ అటాక్ రాదు. తర్వాత ఈ వాకింగ్ చేయడం వలన క్యాన్సర్ వ్యాధి కూడా రాదంట. నిపుణులు చేస్తే క్యాన్సర్ వ్యాధి కూడా రాదు సామాన్యంగా. రాదని కష్టంగా నేను చెప్పను కానీ సరిసామాన్యంగా రాదు. తర్వాత మేము వాకింగ్ చేసినా మాకు వచ్చింది ఏంటంటే మరి బాగా. ఆ తర్వాత ఈ యొక్క నడవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాన్ని నిరోధించే శక్తి మనలోకి వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ మనకు వస్తుంది. ఆ తర్వాత ఈ వాకింగ్ చేయడం వలన మానసికమైన ఒత్తిడి మనకి పోతుంది. వాకింగ్ చేస్తే మైండ్ ఫ్రీ అయిపోతుంది. మనసు ప్రశాంతత వచ్చేస్తుంది వాకింగ్ చేయడం వలన. ఇంకా వాకింగ్ చేయడం వలన మనకు జ్ఞాపక శక్తి ఏమవుతుందంటే పెరుగుతుంది. జ్ఞాపక శక్తి వాకింగ్ చేయడం వలన. ఇంకా మనము నడవడం వలన మరి మన జీవితంలో ఆ యొక్క అంటే మన యొక్క శరీరం కండరాలు కదా, మన కండరాలు మన ఎముకలు ఏమవుతాయి? గట్టిపడతాయి, చాలా గట్టిపడతాయి. మన యొక్క మరి ఈ కండరాలు, తర్వాత ఎముకలు ఇవన్నీ కూడా గట్టిపడతాయి. ఈ భౌతికంగా, శారీరకంగా, ఈ భూ సంబంధమైన శరీరంతో కూడిన ఈ నడకకే ఇన్ని ఏమున్నాయి మనకి ప్రయోజనాలు ఉంటే, ఆత్మీయంగా దేవుని కొరకు చీకట్లో నడవకుండా వెలుగులో నడిస్తే మనకి ఇంకెన్నో ప్రయోజనాలు, లాభాలు ఉన్నాయి కదా. ఈ పాపములో, కామములో, ఈ కళ్ళతో కూడిన ఆటల పాటల్లో, క్రోధములో, వీటిలో నడవకుండా మనము ఉండటం వలన మనం ఎంతో ఆత్మీయంగా, ఆధ్యాత్మికముగా మనము మెరుగుపరచబడతాము అన్నది మనం ఎన్నడూ కూడా మర్చిపోవడానికి. కనుక మనము ఆత్మీయంగా, ఆధ్యాత్మికముగా మనము ప్రభువుని పోలి నడవడం అంటే, ఇశ్రాయేలు ఏమన్నారు అంటే మనం చూద్దాం. చూడండి ఇశ్రాయేలు ఏమన్నారో చూస్తే బైబిల్ అన్నది చెప్తుంది. ఇరిమియా గ్రంథంలో రాయబడి ఉంటుంది 6వ అధ్యాయం. రండి 6వ అధ్యాయము 16వ మాట. ఇరిమియా గ్రంథం 6:16 ఇరిమియా గ్రంథం చివరి భాగం చదువుదాం. 6:16 చివరి భాగం. అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చూడండి, మేము అందులో ఏం చేయము? ఇశ్రాయేలు మేము ఆ మార్గంలో ఏం చేయము? నడము. ఏ మార్గం? మేలుకరమైన మార్గంలో కదా, మేలు కలిగించే మార్గంలో మేము నడము. ఇన్ని మేలు మనం చూసాం కదా. ఇన్ని చేస్తే ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? మేము ఆ మార్గంలో మీరు నడిచే మార్గం అరణ్య మార్గం నడుస్తున్నారు, నేను మీకు తోడే ఉంటానంటే, నేను చెప్పే మార్గంలో నడవనంటే మేము అందులో అంటే వారికి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? వాళ్ళు లోకమే. ఏం కావాలనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు మనం మాట్లాడుతున్నారు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు? చీకటే. చీకట్లోనే నడుస్తాం, వెలుగులో మేము నడము అంటున్నాం కదా. దీనికి యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది.
12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మరి రాయబడుతుంది 12వ అధ్యాయం చదవదు కానీ 35వ మాటలో చీకటి కప్పు కొనక మునుపే ఏం చేయాలి? వెలుగు ఉండగానే మన వెలుగులోకి నడవాలి. చీకటి కమ్మక మునిపే వెలుగు ఉండగానే మన వెలుగులో మనం ఏం చేయాలి? నడవాలి. ఇది మొదటిదిగా మనము ఎలా నడవకూడదు, ఎలా కదా, ఎక్కడ నడవకూడదు, ఎక్కడ ఎలా నడవాలి, మనం ఎలా నడవకూడదు, మనము చీకటిలో నడవకూడదు. ఎలా నడవాలి? వెలుగులో మనం నడవాలి కదా. రండి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ 1:12 తొందరగా చదువుదాం. 2 కొరింథీ 1:12 మాకిస్తయమేమనగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటతోను దేవుని కృపనే అనుసరించి రాగములో నడుచుకొంటిననియు విశేషంగా మీ ఎడలను నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటే. చాలు చూడండి, చక్కగా రాయింది. లౌకిక జ్ఞానాన్ని అనుసరించి మనము నడవకూడదు. దేవుని జ్ఞానము, పరిశుద్ధత, కృపతో మనం ఏం చేయాలి? నడవాలి. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని అనుసరించి మనం ఏం చేయకూడదు? నడవకూడదు. ఈ లోకపు జనులు దేవుని ప్రజల కంటే ఎలాంటి వాళ్ళని బైబిల్ చెప్తుంది తెలుసా? లూకాసు ఉంటుంది 16వ అధ్యాయం చదువుతుంది కానీ 16:8 రాయబడి ఉంటుంది. ఈ లోకపు జనులు దేవుని ప్రజల కంటే ఎలాంటి వారంటే యుక్తి పరులు అని రాయబడింది. యుక్తి పరులు. ఈ లోకపు జనులు దేవుని ప్రజల కంటే ఎంతో యుక్తి పరులు. అంటే ఈ లోక జ్ఞానం వాళ్ళకి ఉంది కదా, ఈ లోక జ్ఞానం వాళ్ళకి ఉంది, లౌకిక జ్ఞానం వాళ్ళకి ఉంది. కానీ మనము ఈ లౌకిక జ్ఞానాన్ని మనం ఏం చేయకూడదు? అనుసరించుకోకూడదు. దేవుని జ్ఞానాన్ని అనుసరించి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అంటే ఈ లోకంలో చాలా జ్ఞానం ఉంది. అది ఏ జ్ఞానము? లోకంలో లోక జ్ఞానం, లౌకిక జ్ఞానం కదా. ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసకి కావలసింది లౌకిక జ్ఞానము కాదు. ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి కదా. దైవ జ్ఞానం కావాలి. చూడండి, ఉదాహరణకు బైబిల్లో మనం చూస్తే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం కదా. దానియేలు గ్రంథంలో రాజుకి ఏమొచ్చింది? కల వచ్చింది. కల వచ్చిందా? కల ఏమైపోయాడు రాజు? వచ్చింది మర్చిపోయాడు. ఇప్పుడు ఆ కల వచ్చి మనవాడికి ఏమీ లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క బొబ్బుల్లో ఉన్నటువంటి వారందరినీ, జ్ఞానులని కదా, ఇంకా ఎవరిని, జ్యోతిష్కులని, వీళ్ళందరినీ పిలిపించాడు. పిలిపించి ఏమన్నాడు? నాకు కల వచ్చింది, కలభావం నాకు కావాలి. కళ చెప్పండి అంటే కళ నాకు గుర్తులేదు, కళ గుర్తులేదు, నాకు కళ చెప్పాలి, కలభావం చెప్పాలి. చెప్పకపోతే ఏమన్నాడు? మిమ్మల్ని తుత్తిగా. ఇప్పుడు అందరికి ఏం గుర్తుకొచ్చింది? కళ చెప్తే భావం చెప్తాడు కదా, కళ చెప్పట్లేదు, కళ చెప్పమంటాడు, భావం చెప్పమంటాడు, ఇది ఎవరు చెప్పగలరు అని ఏం చేశారంటే చాలా గందరగోళం అయిపోతున్నప్పుడు దానియేలు తన స్నేహితులు చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ఏం ఇచ్చాడు? దైవ జ్ఞానం ఇచ్చాడు కదా. అప్పుడు దానియేలు చెప్తాడు. చెప్తొచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడు? ఆ దేశంలో ఆ యొక్క రాజ్యంలో ఏం చేశాడు? దానియేలుని హెచ్చిస్తూ వచ్చింది కదా. అప్పుడు అమ్మకి మనం ఆలోచన చేస్తే ఇది ఏ జ్ఞానం దానియేలుకి దేవుడు ఇచ్చాడు? దైవ జ్ఞానం. అంటే దానియేలు సందర్భం చూస్తే అందరికీ తెలుసు. ఏం తెలుసు? ఈ లోకంలో అంటే ఈ లోకంలో చాలా మంది ఈ లోక జ్ఞానం ఉంది అంటే నాకు తెలుసు అంటారు. కానీ దేవుని ప్రజలమైన మనకు లోక జ్ఞానం అక్కర్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చి లోకంలో ఎక్కడెక్కడో అలాగా ఇలాగా అన్ని చెబుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయరు వాళ్ళు? ఒక ఆయన నేను ఒక దగ్గరికి బైబిల్ సేవకులు మీటింగ్కి వెళ్ళారు వాక్యం చేయడానికి వస్తారని.
ఇంచుమించు ఒక 40 మంది ఉంటారు సేవకులు. అక్కడ వాక్య పరిచయం చేయడానికి వెళ్ళారు. వాక్య పరిచయం చేయడానికి వెళ్తే నాకంటే ముందు ఒక ఆయన అక్కడ ప్రెసిడెంట్ ఎవరు మొత్తానికి ఆ ఫెలోషిప్కి ఆయన లేచి మొత్తానికి బైబిల్ కోసం ఏమో బైబిల్లో లేనివి మొత్తంగా చరిత్ర నాకు వెలిగే చరిత్ర కూడా లేదు. మొత్తానికి తీసుకొచ్చి ఇంచుమించుగా ఒక 20 నిమిషాలు చెప్పాడు. అది మనకి అంత అవసరం కాదు. మనకి ఏం అవసరం? దేవుని వాక్యం. ఈ వాక్యం మనం బ్రతికిస్తుంది, మనకు నెమ్మదిస్తుంది, మనకు సంతోషిస్తుంది కదా. ఈ దైవ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం కదా. దానియేలు ఈ లోక జ్ఞానం కాదు, దానియేలుకి ఏ జ్ఞానం ఉంది? దైవ జ్ఞానం. ఈ లోకపు జ్ఞానము అందరూ చేయలేనిది దేవుని జ్ఞానము చేయగలరు కదా. దేవుని జ్ఞానం మనకు కలిగి ఉంటే ఏదైనా మనము చేయగలం. చూడండి, ఆ యొక్క దానియేలు సందర్భంలో మనం చూస్తే అక్కడ చాలా జ్ఞానులు ఉన్నారు. మరి అక్కడ కూడా ఏం చేయలేదు జ్ఞానాన్ని. అక్కడ లోక జ్ఞానం అక్కడ ఏం చేయలేదు. లోక జ్ఞానం అక్కడ పనికి రాలేదు. అక్కడ ఏ జ్ఞానం పనికి వచ్చింది? దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం పనికి వచ్చింది. అక్కడ దానియేలు కనుక అక్కడ చెప్పకపోతే వాళ్ళందరూ వారి జ్ఞానం అక్కడ పనిచేయలే. దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం అక్కడ ఏమైంది? పనిచేస్తూ వచ్చింది కదా. అందుకే ఎఫెసీయుల పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయుల పత్రిక 5:16 మనకు తెలిసిన మాట. జనములు చెడ్డము గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఎలా నడుచుకోవాలి మనము? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ లోకపు జ్ఞానం, లౌకిక జ్ఞానం దేవుని దృష్టిలో అది ఎలాంటిది అంటే ఎలాంటి జ్ఞానం? ఈ లోకపు జ్ఞానం దేవుని దృష్టి ఎలాంటిది? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా. 3వ అధ్యాయం రాబడి దేవుని దృష్టికి వెర్రితనమే. 3:19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. అలాగే మొదటి అధ్యాయం ఉంటుంది కదా. మొదటి అధ్యాయం కూడా ఉంటుంది. మనం చూస్తే ఏ 3 వచ్చినవా? ఈ 3ఏనా? ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. చూడండి అక్కడ స్పష్టంగా దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుని వెర్రితనముగా చేస్తున్నాడు. ఈ లోక జ్ఞానం ఎలాంటిది? దేవుని వెర్రితనము. మనం చాలాసార్లు ఈ లోక జ్ఞానాన్ని కలిగి ఉండడానికి ఏం చేస్తుంటామంటే ఇష్టపడతాం. ఈ లోక జ్ఞానం కదా ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఏవేవో చెప్పేసి ఏదో గొప్పటైపు అనుకుంటా చాటున్నాం. కానీ చివరికి ఏమైపోతారంటే ఈ లోక జ్ఞానం మనం ఉపయోగించడం వీల్లేదు. దైవ జ్ఞానం మనకి చాలా ప్రాముఖ్యం కదా. కానీ ఈ లోక జ్ఞానం మనకు కలిగి ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. దేవుని దృష్టికి ఎలాంటిది? దేవుని దృష్టిలో జ్ఞానం ఎలాంటిది? వెర్రితనం. కానీ మనం ఏ జ్ఞానం కలిగి ఉండాలంటే దేవునికి కావాల్సింది దైవ జ్ఞానం, దేవునికి కావాల్సింది పరిశుద్ధ జ్ఞానం కదా. అందుకే యాకోబు పత్రికలో ఉండాలి. 3వ అధ్యాయం మనం చదవద్దు కానీ ఇవన్నీ చూస్తామని చెప్పారు. 3:17 నుంచి మనం చూస్తే పైనుండి వచ్చు జ్ఞానము అది పవిత్రమైనది, అది మృదువైనది, ఇంకా చాలా మంచి విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి కదా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనది, వేషధారణయు లేనిది అయి ఉన్నది. ఇది దైవ జ్ఞానం. ఈ గుణాలు మనలో ఉన్నాయంటే మనం ఏ జ్ఞానం కలిగిన వారిని? ఈ గుణాలు మనలో ఉన్నాయంటే మనం ఏ జ్ఞానం కలిగిన వారిని? దేవుని జ్ఞానం. మరి ఈ గుణాలు లేవంటే మనలో ఏ జ్ఞానం లేదు? జ్ఞానం లేదు కదా.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనము చీకటి వారమా వెలుగు వారమా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం లౌకిక జ్ఞానం కలిగిన వారమా దైవ జ్ఞానము కలిగిన వారు? ఈరోజు మనం పరీక్షించుకున్నాం. ఈ లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం మనకి అవసరం. 3వ నేర్చుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన చాలు 2 విషయాలు. ఒకటి, శరీరం అనుసరించి నడుచుకున్నాక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. చెప్పారు కదా 2 విషయాలని. ఒకటి, చీకటిలో నడవక వెలుగులో నడవాలి. 2, జ్ఞానులు అంటే లౌకిక జ్ఞానాన్ని అనుసరించకుండా దైవ జ్ఞానం దేవుని జ్ఞానం అనుసరించి నడుచుకోవాలి. 3, శరీరం అనుసరించి నడవకూడదు, ఆత్మను అనుసరించి మనం ఏం చేయాలి? మరి మనం ఇప్పుడు దేని అనుసరించి నడుస్తున్నాం? మనం ఆత్మ అనుసరించేనా? విధంగా చెప్పాలంటే శరీరానికి ఆత్మకి ఎప్పుడు ఏముంటది? ఫైటింగే, పోరాటమే. ఎప్పుడు ఫైటింగే కదా, ఎప్పుడు ఫైటింగ్, ఎప్పుడు యుద్ధమే. శరీరము ఏమంటుంది? శరీరం ఏమంటుందంటే ఇప్పుడు ఏం వెళ్తావు, ఇప్పుడు ఏం వెళ్తావు, ఇప్పుడు ప్రార్థన, లేకపోతే ఇంకా ఎంతసేపు కూర్చోవాలి కదా. శరీరం ఏమంటుంది? సుఖాన్ని కోరుకుంటుంది. కానీ ఆత్మ ఏమంటుంది? ఈరోజు ఆదివారం ఆరాధన, ఈరోజు పునరుత్థాన దినం, ప్రభువుని చేసిన వేద కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రభు సన్నిధిలోకి నీవు వెళ్ళాలి, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, లేచి వెళ్ళు, ఈ పనులు విడిచిపెట్టు అని చెప్పి ఆత్మ ఏం చేస్తున్న వాళ్ళని ఆత్మ ఏమంటది? ఇప్పుడు మనం శరీరాన్ని అనుసరిస్తున్నామా, నీ శరీరం చెప్పినట్లు వింటున్నామా, ఆత్మ చెప్పినట్లు వింటున్నామా? ఎందుకు లేట్ వచ్చారని అడుగుతాను. మీకు మీరే ప్రశ్నించుకుంది. ఓకే, ఆ ప్రశ్నలు నేను అడిగిన. కానీ ఇప్పుడు ప్రాముఖ్యంగా ఈరోజు మనము మరి ఎలా నడుచుకుంటున్నాం మనం ప్రశ్నించుకుని మనం ప్రభు బలకి వెళ్ళాలి. అందుకే ప్రభువు ఏమన్నాడు? శిలువకు వెళ్ళే ముందు అన్నాడు, ఎవరితో? పేతురు, యాకోబు, యోహాను. ఏమన్నాడు? శిలువకు వెళ్ళే ముందు అన్నాడు. ఏమన్నాడు? స్థలాన్ని తీసుకెళ్ళదు కదా, తీసుకెళ్ళి ఏమంటాడు? ఎంతకాలం మీరు నిద్రపోతారు? మేలుకొని మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకా 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 ఉంది ఇంకొక మాట, అన్ని చెప్పిన అంటాడు ఇంకొక మాట. ఆత్మ శరీరము బలహీనం కదా. ఆత్మ రెడీ. ఈరోజు ప్రార్థన ఓకే, టైం వచ్చేసరికి శరీరం ఏం చేస్తాడు? మమ్మల్ని పడండి ఎలా అవుతుంది కదా. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏం లేదు, 2 రోజుల కోసం అతను పెట్టాడు అనుకో, శరీరం ఏమంటది? శరీరం ఏమంటది? 2 రోజుల 2 రోజులు పనులు లేవా, లేకపోతే మాకు ఇంకేం లేవా అని ఏం చేస్తుంటది? శరీరం అనేది మనను పనిచేస్తుంది. 2 రోజులకు వస్తారు. ఒక రోజు అయితే కొన్ని పనిపాటు మార్చుకొని వస్తాం, 2వ రోజు అయితే మేము ఎలా వస్తామంటే కదా, శరీరం ఏం చేస్తుంటే పనిచేస్తుంది. కనుక ఈరోజు మనం ఆత్మ ఏం చెప్తుందో శరీరం ఏం చెప్తుందో మనం గ్రహించి శరీరానుసారంగా మనం జీవిస్తే శరీరానుసారం మనస్సు మృతం అంటారు, మరణం అంటారు. కానీ మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు గలతీ పత్రికలు కూడా ఉంటాయి. సమయం లేదు. 4 చూస్తే 2 కొరింథీ పత్రిక 5:6 రాయబడి ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 5:6
వెలుచూపు వలన కాక ఆ. విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. రెండు ఎక్కువ చెప్పండి. ఒకటి వెలుచూపు వల్ల మనం నడుచుకోకూడదు. ఎలా నడుచుకోవాలి మనము? విశ్వాసం వల్ల నడుచుకోవాలి. చూడండి, రెండు నిమిషాలు చెప్తున్నాం కదా. చీకట్లో నడవకూడదు, వెలుగులో నడవాలి. రెండు, లౌకిక జ్ఞానాన్ని అనుసరించి నడుచుకోకూడదు, దేవుడి జ్ఞానాన్ని అనుసరించి నడుచుకోవాలి. మూడు, శరీరాంశాన్ని నడుచుకోకూడదు, ఆత్మాంశాన్ని నడుచుకోవాలి. నాలుగు, వెలుచూపు వల్ల నడుచుకోకూడదు, విశ్వాసం. వెలుచూపు అంటే భౌతికముగా చూసి నడవకూడదు. అంటే వెలుచూపు అంటే ఏంటంటే ఈ భౌతికమైన వాటిని చూసి మనం ఏం చేయకూడదు, నడవకూడదు. అంటే కనిపిస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే అలా చేస్తే నేను చేస్తాను అని వెలుచూపు వల్ల కాకుండా విశ్వాసం వల్ల మనం ఏం చేయాలి, నడుచుకోవాలి. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనబడదు కదా. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మన కంటికి కనబడదు, హృదయములకు చెవులకు కనబడదు కదా. దేవుడు అలాంటి కార్యాలు దేవుడు మనకి సిద్ధపరిచాడు, ఉంచాడు. అవి మనకు కనిపించవు, అవి మనకు వినిపించవు, అని మనకి గోచరము. కానీ మనకు ఏ నేత్రాలు కావాలి, ఏ నేత్రాలతో మనం చూడాలి అంటే ప్రతి విశ్వాసం కూడా ఆత్మీయమైన విశ్వాస నేత్రాలతో మనం ఏం చేయాలి, చూడాలి. అబ్రహామును చూస్తే, అబ్రహామును చూస్తే రామపతి 4 ఉంటుంది కదా, 4:12 చదువుతుంది. 4:12 ఏముంటుందంటే అక్కడ చూస్తే అబ్రహాము ఆత్మీయ నేత్రాలు అనేటువంటి వాడు. అది ఎబ్రీ స్పష్టంగా ఉంటుంది. ఎబ్రీ 11వ అధ్యాయం, ఎబ్రీ 11:10 రాకుండా స్పష్టంగా అబ్రహాము ఆత్మీయ నేత్రాలు కలిగినటువంటి వాడు కనుక అక్కడ ఏముందంటే అబ్రహాముకి పరలోకం కనబడింది కదా. ఏమన్నా అక్కడ దూరం నుండి చూచి చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. చూడండి, అంటే ఈ నేత్రాలతో చూశాడు, ఆత్మీయ నేత్రాలతో చూశాడు కదా. అబ్రాము ఆత్మీయ నేత్రాలు అనేటువంటి వాడు. ఇక్కడ నేత్రాలతో చూసి ఏమన్నాడు, మేము భూమి మీద యాత్రికులమే పరదేశంలో చెప్పి ఏం చేశాడు ఆయన, యాత్రికులమి పరదేశంలో చెప్పి కదా. కనుక మన జీవితంలో మనకి ఏ నేత్రాలు కావాలంటే ఆత్మీయ నేత్రాలు కావాలి. ఇంకా రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుకి సహాయం చేస్తున్నాడని చెప్పి ఇంకొక దేశపు రాజు వచ్చి ఏం చేస్తాడంటే ఇంటి చుట్టూ ముట్టడి వేస్తాడు. వేస్తే తెల్లవారు లేచి తన పనివాడు బయటకు వస్తే చూస్తే ఇంటి చుట్టూ ఎవరున్నారు, శత్రువులు ఉన్నారు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఎలీషాతో చెప్తాడు. ఏమని చెప్తాడు, మనం బ్రతకం చచ్చిపోతాం, ఇది మన చుట్టూ శత్రువులు ఉన్నారు అంటే అప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే అక్కడ ప్రార్థన చేస్తాడు. ఏమని, దయచేసి వీరి కన్నులు తెరువు. ఇప్పుడు అక్కడ అగ్ని రథాలు కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే ఎలీషాకు ఏ నేత్రాలు ఉన్నాయి, ఆత్మీయ నేత్రాలు. పనివాడికి ఏ నేత్రాలు ఉన్నాయి, భౌతిక నేత్రాలు. కనుక ప్రాముఖ్యంగా మనము భౌతికంగా చూసి మనం ఉండకూడదు, విశ్వాసం కలిగి మనం ఏం చేయాలి, నడుచుకోవాలి కదా. ఇది 4వది. ఇక 5వ చూసి తృతిగా మాట చూపించి ముగించేస్తాం. రండి దేవుని యొక్క వాక్యం నుంచి జస్టిన్ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3వ సహోదరులారా, పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా మనకి మనం అర్థం చేసుకున్నట్లయితే అక్రమముగా నడుచుకోకూడదు అంటే అక్రమముగా మనం ఏం చేయకూడదు, నడవకూడదు. క్రమముగా మనం ఏం చేయాలి, నడవాలి. అంటే తప్పుడు బోధలో మనం నడవకూడదు, సరైన బోధలో మనం ఏం చేయాలి, నడవాలి. మనం ఏది విన్నామో దాన్ని అనుసరించి మనం ఏం చేయాలి. కనుక మనము ఈ యొక్క మనం ఆలోచన చేస్తే అపోస్తుల బోధలో నడుచుకోకపోతే చాలా కష్టం.
కనిపించని బోధలో మనం నడిస్తే మనం మొదట విన్న బోధ నుండి మనం ఏమైపోతామంటే తొలగిపోతాము అని బైబిల్ చెప్తుంది కదా. అందుకే పౌలు గారు దేవుడు ఎపిసి సంఘంతో చెబుతూ ఈ మాట అంటాడు అక్కడ. ఎపిసి సంఘంతో కదా, కొంతమంది అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకొని వాక్యానికి విరోధంగా బోధిస్తున్నారని 2:2 రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథం కదా కదా. మనం సరైన బోధలో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇంకా మనం పేతురు పత్రికలో 2వ పత్రికలో మనం చూస్తాం. అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే కల్పన వాక్యాలు చెప్పినప్పుడు వాటిని మనం ఏం చేయకూడదు? నడుచుకోకూడదు. 2వ పేతురు 2:3 రాయబడి చదువుతుంది. 2:3 రాయబడింది. కనుక ఎంతి దినాల్లో చాలా మంది దొంగ బోధకులు వస్తూ ఉన్నారు కదా. ఎంతి దినాల్లో చాలా మంది ఒక మాటను తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఏం చేస్తారు? అడుగుతారు కథలుగా. బైబిల్ లేని బోధ, వాక్యంగా బోధించకుండా కల్పించుకొని రకరకాలుగా దుర్బోధన బోధిస్తున్నారు. బైబిల్ ఏముంది అంటే మొదటి పేతురులో మనం చూస్తాం కదా, 4వ అధ్యాయం రాబడి ఉంటుంది. దెయ్యముల ఆత్మయందు ఏముంది? లక్ష్యం ఉంచి వారి విశ్వాసం నుంచి వాళ్ళు భ్రష్టులైపోతురేమో కదా. కనుక ప్రాముఖ్యంగా చాలా మంది ఇలా బైబిల్లో లేని బోధ, మరి తప్పుడు బోధ, దొంగ బోధ చాలా, అంటే విగ్రహాలు పెట్టింది మనం తినొచ్చు, విగ్రహాలు ఏమీ లేదు అని చాలా మంది అంటుంటారు కదా. ఇలా తప్పుడు బోధ చాలా. అది మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఏమంటుంటే మరి మన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం ఏం చేయకూడదు? వాళ్ళకి ప్రైజులు చెప్పకూడదు, శుభమని చెప్పకూడదు, వందనాలు చెప్పకూడదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే తప్పుడు బోధ, బైబిల్లో లేని బోధ కదా. అంటే మాదే సత్యం, మాదే శ్రేష్టమైనది, తక్కిన డినామినేషన్ లేని కూడా సరైనవి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల బోధలో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అపోస్తులు సరైనటువంటి బోధ అంటే ఎవరు? ఒక సంఘం ఉంది కదా, వారు లేఖనాలు అలా ఉన్నాయో లేదో వాళ్ళు ఏం చేశారు? పరిశోధించారు. ఎవరు వాళ్ళు? మనం కూడా ఇలాంటి సరైన బోధలో మనం నడుచుకోవాలి. మనము అక్రమంగా ఉన్నటువంటి ఆ యొక్క సరికానటువంటి బోధలో మనం ఏం చేయకూడదు? నడవకూడదు. కనుక 5 విషయాలు చూసాం. 5 విషయాలు మనం ఎలా నడవకూడదు, ఎలా నడవాలి. ఎలా నడవకూడదంటే చీకట్లో నడవకూడదు. ఎలా నడవాలి? మనము వెలుగులో. 2 లౌకిక అంటే లోక జ్ఞానం అనుసరించి నడుచుకోకూడదు. దైవ జ్ఞానం, దేవుడి జ్ఞానం అనుసరించి మనం నడుచుకోవాలి. 3 శరీరం అనుసరించి నడుచుకోకూడదు, ఆత్మ నడుచుకోవాలి. 4 భౌతికమైన జ్ఞాపకాలు కలిగి మనం నడవకూడదు. ఆత్మీయ విశ్వాసం వల్ల మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. 5 అక్రమంగా నడుచుకోకూడదు, క్రమంగా నడుచుకోవాలి. సరైన బోధలో మనం నడుచుకోవాలి. తప్పుడు బోధలో మనం ఏం చేయకూడదు? ఇంకా మనం పరిశీలన చేసుకుని ఇప్పుడు వాళ్ళకు చేతపడదు మాటలు జీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం.